అంటే పాష్ గా ఉండాలి, స్టైలిష్ గా ఉండాలి. మాట్లాడతారు హలో బాగా అంటే ఎలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏ పార్టీ గవర్నమెంట్ డ్రింక్ చేసి వచ్చినా ఏమనొద్దా అమ్మాయి? అంటే అలాంటి అమ్మాయిలు కావాలి అని మీరు ఏం తప్పు చేసినా ఇది తప్పు అనొద్దు. తప్పు అనాలి, లొల్లి పెట్టుకోవాలి, కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రేమించాలి. ఇదేంటిది? నేను ఎక్కడ వెళ్ళలేగా. ఇంకా మంచిగా చూసుకుంటే చాలా. అంటే డబ్బులు కట్న ఓకే అన్న. ఇప్పుడు 2014 మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయి, కట్నం ఏమైనా తేవాలా? క్వాలిటీస్ అమ్మాయి క్వాలిటీస్ 500 వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన 1500 నుంచి 2000 దాకా వస్తుంది కదా. సో దాన్ని మీ అభిప్రాయం ఏంటి? బాగా వైట్ గా ఉన్న అమ్మాయి వస్తే ఏమైంది? మీకు అడుగుతా తర్వాత. మీ స్కిన్ టోన్ తగ్గట్టు అమ్మాయి కావాలనుకున్నారు, అప్పుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. అంటే వైట్ గా ఉన్న అమ్మాయిలు ప్రేమించరా? మీ ఉద్దేశం ఏంటి? వైట్ గా ఉన్న అమ్మాయిలు అంటే ఓకే. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ పై మొదటి సంతకం చేస్తా అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా టీఎస్సీ పై సైన్ చేస్తా అంటున్నారు, మొదటి సంతకం. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్మోస్ట్ అంతే అనుకోండి. చెప్పకనే చెప్పారు మీరు. క్వాలిటీస్ ఏం లేము, అన్నిట్లో షేర్ చేసుకుంటూ మంచి వాళ్ళు అయితే సరిపోతుంది. స్టైలిష్ గా పాష్ గా ఉండే అమ్మాయిలు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా కట్నం కూడా తెచ్చి అమ్మాయి కావాలనుకుంటున్నారని, అంతేనా? సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తీసుకుంటాం.